జనసంద్రమైంది. ఇదంతా సెక్రటరియట్ ముందర కట్టిన సెక్రటరియట్ కూడా కేసీఆర్దే. ఇలా చూపియని ఇంకేమన్నా వరల్డ్ బ్యూటీ ఇది జరుగుతూ ఉంటే చూపిద్దామంటే ఏం చూపించాలో తెలియక కేసీఆర్ కట్టిన యాదగిరిగుట్ట, కేసీఆర్ కట్టిన సెక్రటరియట్, కేసీఆర్ కట్టిన కాళేశ్వరాలు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు మీరు ఎంక్వైరీ అంటున్నారు. ఏం ఎంక్వైరీ చేస్తారు భయ్? ఆడ ఏం కట్టలేరు అన్నారు, ఒకటే కుంగిందన్నారు. 203 కిలోమీటర్ల పొడవైన ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఏదో ఒక పిల్లర్ గుంగిందంటే ఇల్లులు కడితే, రోడ్లు కడితే, బ్రిడ్జ్లు కడితేనే కూలుతున్నాయి. అమెరికాలో అసంటి ప్లేస్లల్లా, జపాన్ అసంటి ప్లేస్లల్లా ఎన్నో కూలుతుంటాయి, కడతా ఉంటాం. అంతేగాని ఆయన కారణ జన్ముడు. ఆయన మన తెలంగాణకు బీడు వాలిన భూములకు పచ్చదనం తీసుకొచ్చి ₹1,00,000 పోని భూమిని 100 కోట్లకు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ ఉన్నది. అది చూసి కన్నుగొట్టి ఆయన ఇంట్లుంటే కూడా కేసీఆర్ రావాలి, కేసీఆర్ మళ్ళా కావాలని అది చూసి వీళ్ళ కడుపుబ్బి ఆయనను ఏ విధంగా ఆయన మీద బురద చల్లాలని, ఆయనను ఇబ్బంది పెట్టాలని ఏదో ఒక కార్యక్రమం పెట్టుకోరు. దానివల్ల ఏం జరిగిందంటే ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్త, ప్రతి ఒక్క తెలంగాణ వాది ఈ రోజు అందరినీ కేసీఆర్ కి మద్దతుగా ఈ రోజు సెక్రటరియట్ ముందల, ఈ బీఆర్కే భవన్ ముందల నిలబడ్డారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణను చూసినోడేవాడు, కానినోడేవాడు. అప్పుడు చూస్తుంటే మీ రాజమండ్రిలో పోతే తెల్లగా పచ్చగా ఉంటాయి భూములని. ఈ రోజు ఆ పచ్చ భూములను ఈడ చూపించినాం. ఎక్కడ అమ్ముతే ఆంధ్రాలో ఎక్కడ అమ్ముతే ఈడ 10 ఎకరాలు 100 ఎకరాలు అంటారు. ఆడ 100 ఎకరాలు అమ్మినా ఈడ 10 ఎకరాలు కొనలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం.